ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహామునకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. అబ్రహామునకు అతని సంతతి వారికి ఆయన దేవుడుగా ఉంటానని, వారి మధ్య ఆయన నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదనని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడి విధంగా అంటున్నాడు, ఆ దినములైన తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనునని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధనని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఊడిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేలైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మన మందిరమును శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటివి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనం క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మన ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లనే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత తరమునకును నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచుదనని, వారి మనసులో నా ధర్మ విధులు ఉంచుదనని, వారి హృదయముల మీద నేను వాటిని వ్రాయుదునని, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలే ఉందరని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మా శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా నీకు పాత్రులమై ఉంటిమి. అయినను నీవు కరుణా సంపన్నుడై ఉండి మేము మా అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మా ఎడల చూపిన నీ మహాప్రేమ చేత నీవు క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించావు. తండ్రి, నీ కృపచేత రక్షింపబడి ఉన్నాము గనుక మా మనస్సాక్షిని శుద్ధి చేసుకొని నిర్జీవ క్రియలను విడిచి జీవము గల నేను సేవించే వారముగా ఉండుటకు కృపచూపమని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.